వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను సింధూరా. సంతానలేమితో బాధపడుతున్నారా? ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ ట్రీట్మెంట్ అసలు ఎప్పుడు చేస్తారు? సంతానలేమికి ఐయుఐ ఎలా ఉపయోగపడుతుంది? ఇలా మనకున్న ఎన్నో రకాల సందేహాలను గురించి సవివరంగా తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ డాక్టర్ మౌనిక గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి మ్యామ్, అసలు ఐయుఐ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అన్నది మెన్ విమెన్లో కూడా సపరేట్గా కాజెస్ స్టేట్ చేయొచ్చండి. ఓవరాల్గా మా దగ్గర వచ్చే కపుల్స్ని మేము డివైడ్ చేస్తే పర్సంటేజెస్ వైజ్గా ఎర్లియర్ ఎక్కువగా లేడీస్లో ప్రాబ్లమ్స్ కనపడేవి. ఇప్పుడు ఈక్వల్గా 50-50% బోత్ హస్బెండ్స్లో వైఫ్స్లో ఇద్దరిలో కూడా ఏదో ఒక ప్రాబ్లం బయటపడుతూనే ఉంది. వైఫ్లోనే ఎక్స్క్లూజివ్గా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు నియర్లీ 40-50% ఉంటుంది. అదేవిధంగా మెన్లో కూడా ఒక 40-50% ఉండొచ్చు. కంబైన్డ్ ఫ్యాక్టర్స్ ఒక 20-30% కేసెస్లో ఇద్దరిలో ఉంటాయన్నమాట. వైఫ్లో కూడా ఏదో ఒక ఇష్యూ ఉంది, హస్బెండ్లో కూడా ఏదో ఒక ఇష్యూ ఉంది. అండ్ లాస్ట్ ఒక less than 10% ఆఫ్ ద కేసెస్ అన్ఎక్స్ప్లెయిన్ మిగిలిపోతాయి. అంటే కాజ్ ఎక్కడ ప్రాబ్లం ఏంటి అనేది ఎగ్జాక్ట్గా తెలియకపోవచ్చు మనం చేసిన ఇన్వెస్టిగేషన్స్ తర్వాత కూడా. విమెన్లో ఇంకా కూడా మనం సబ్ క్లాసిఫై చేయొచ్చండి. విమెన్లో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? అండాశయం దగ్గర ప్రాబ్లం వస్తుందా? ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వీటిలో ఎక్కువగా ఓవేరియన్ ప్రాబ్లమ్స్ అంటే అండాశయంలో ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటాము. పీసీఓడి సమస్యతో కావచ్చు, లేదా థైరాయిడ్ వేరే హార్మోనల్ వ్యత్యాసం వల్ల ఎగ్స్ కరెక్ట్గా పెరిగి విడుదల కాకపోవడం, ఎగ్ నంబర్స్ చాలా తక్కువ ఉండడం, ఎక్కువగా ఇవి ఫ్యాక్టర్స్ మేము చూసేది. నెక్స్ట్ బెస్ట్ మోస్ట్ కామన్ వన్స్ ట్యూబల్ ఫ్యాక్టర్స్. ట్యూబ్లో ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ తయారవ్వడం, లేదా ప్రయర్గా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడం వల్ల ట్యూబ్ తీసేశాక నెక్స్ట్ ఫర్దర్ ప్రెగ్నెన్సీ అవకాశాలు వాళ్ళకి మార్జినల్లీ తగ్గడము, లేదా లోపల పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనే ఇన్ఫెక్షన్ వచ్చి అతుకులు చేరుకొని, అదర్వైజ్ ప్రీవియస్ సర్జరీస్ వల్ల అతుకులు చేరుకొని ట్యూబల్ అనాటమీ బాగా డిస్టర్బ్ అవ్వడం. లాస్ట్ వెరీ ఫ్యూ కేసెస్లో మనము అనటామికల్ ఫ్యాక్టర్స్ యూట్రస్లో కూడా ప్రాబ్లమ్స్ కనపడతాయి. గర్భసంచిలో కంతులు, ఫైబ్రాయిడ్స్, స్వెల్లింగ్, ఎడినోమయోసిస్. సో ఇటువంటి కండిషన్స్ వల్ల లేడీస్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా మేము ఈ ఇన్ఫర్టిలిటీకి దారితీస్తూ చూస్తున్నాం. మెన్లో వచ్చినట్టయితే వీర్య కణాల పరీక్షలో ప్రాబ్లమ్స్ ఉండడం, కణాలు తక్కువ ఉన్నాయి లేదా కదలిక బాగా తక్కువ ఉంది. ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మేము డివైడ్ చేస్తామండి. ప్రీ టెస్టిక్యులర్, టెస్టిక్యులర్, పోస్ట్ టెస్టిక్యులర్గా మేము డివైడ్ చేసి మాట్లాడతాం. అంటే బీజంలో ప్రాబ్లం ఉంది అంటే డైరెక్ట్గా టెస్టిక్యులర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ వల్లనో లేదా ఏదన్నా చిన్న సైజ్ ఇంజరీస్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల ఆ రీజన్లో వాళ్ళకు దెబ్బ తగిలి బ్లడ్ కలెక్షన్ హెమటోమా అయ్యి దానివల్ల బీజంలో ప్రొడక్షన్ కాంప్రమైజ్ అవ్వడం. సో ఇవన్నీ టెస్టిక్యులర్ కాజెస్. ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ అంటే మెదడు నుంచి కొన్ని సిగ్నల్స్ బీజంకి వెళ్ళి ఈ ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్ని ఎంకరేజ్ చేస్తాయి. ఈ సిగ్నల్ కరెక్ట్గా అందట్లేదు అంటే బ్రెయిన్లో ఆ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు అని అర్థం. సో ఆ పర్టిక్యులర్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది. సో ఆ గ్లాండ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అన్నవి ప్రీ టెస్టిక్యులర్ స్టెప్లో వస్తాయి. లాస్ట్ వచ్చేసి పోస్ట్ టెస్టిక్యులర్. బ్రెయిన్ కరెక్ట్గా సిగ్నల్ పంపిస్తుంది, బీజం కరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తుంది, అయినప్పటికీ కణాల శాంపుల్ మనకు ఏదో ప్రాబ్లం రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడ ఇష్యూ అవుతుందంటే ప్రొడ్యూస్ అయిన తర్వాత కూడా బయటకు వచ్చే దారుల్లో వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్స్ ఏర్పడితే పూర్తి కౌంట్స్ బయట వాళ్ళకు రిప్రజెంట్ కావు. సో విమెన్లో ఏమవుతుందంటే యూరిన్ వచ్చే అవుట్లెట్ అండ్ పెనిస్ ఎంటర్ అయ్యే అవుట్లెట్ వేరుగా ఉంటాయి. వెజైనా అండ్ యురేత్రా సపరేట్గా ఉంటాయి. కానీ మెన్లో అలా కాదు. యూరిన్ అండ్ ద సిమెన్ అంటే వీర్య కణాల శాంపుల్ రెండు ఇజెక్ట్ అయ్యే అవుట్లెట్ ట్రాక్ట్ సింగిల్ ఉంటుంది. సో వాళ్ళ యూరిన్ ఇన్ఫెక్షన్స్ చిన్నపాటు ఏమన్నా యూరినరీ బ్లాడర్, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కూడా ఆ దగ్గర రీజన్లో ఆ వేరే డక్ట్స్లో కూడా ఎంటర్ అయ్యి వాళ్ళకి ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్స్ ఏర్పడి కణాల నంబర్స్ డ్రాస్టిక్గా తగ్గిపోవడం, లేదా ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ 0 కౌంట్స్ కూడా మేము చూస్తూ ఉంటాం. డాక్టర్, ఫీమేల్లో ఇన్ఫర్టిలిటీకి అంటే మీరు ఇప్పుడే చెప్పారు చాలా రీజన్స్, లైక్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదంటే యూట్రస్ ప్రాబ్లం కావచ్చు, థైరాయిడ్ ఇష్యూ కావచ్చు, పీసీఓడి కావచ్చు. అంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటారు? అండ్ అలాగే ట్యూబల్ బ్లాక్స్ కూడా అన్నారు. అసలు ట్యూబల్ బ్లాక్ అనేది ఎందుకు అవుతుంది? అంటే ముందే మనము ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవచ్చా? సో ఇప్పుడు బ్రాడ్లీ మాట్లాడాలంటే మనం ఓవేరియన్ ఫ్యాక్టర్స్ అన్నీ మనం టచ్ చేయలేము. బట్ ఇన్ దిస్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఓవేరియన్ ఫ్యాక్టర్స్ పీసీఓడి గురించి మాట్లాడితే జెనెటిక్ ప్రాబ్లమ్సా వేరే ఏమైనా ప్రాబ్లమ్సా అన్నవి మెనీ పీపుల్ ఈవెన్ నౌ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్ ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి పీసీఓడి రావడానికి అని చెప్పేసి. సో పీసీఓడి మల్టీ ఫ్యాక్టోరియల్ ఆరిజిన్ ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా ఒక పర్టిక్యులర్ లెట్సే మన
కరోనా వైరస్ ఉంది, దానివల్ల ఈ సో డిసీజ్ రిజల్ట్ అవుతుందని మనకు తెలుసు. పీసీఓడి అలా కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ విల్ ప్లే అనమాట. అవన్నీ రోల్ వస్తేనే వాళ్ళకి పీసీఓడి రిప్రజెంట్ అవుతుంది. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్. అంటే మదర్లో ఉండడం వల్ల డాటర్లో కూడా రావడం అనేది ఓన్లీ లెస్ దెన్ 30% రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎక్కువగా లార్జ్లీ రెస్పాన్సిబిలిటీ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్, వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు, డైట్ మెయింటైన్ చేసే స్లీప్ రొటీన్ కావచ్చు, వాళ్ళ ఎక్సర్సైజ్ రొటీన్. సో బాగా ఓవర్ వెయిట్ ఒబీస్ రేంజ్లో ఉన్నారు, చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్, వాళ్ళు తీసుకునే డైట్ జంక్ ఫుడ్ హై ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్స్. సో ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం చూస్తుంటాం. థైరాయిడ్ సమస్య అన్నది వేరే అండి. అది మన డైట్లో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ అయోడిన్ ఇంటేక్ లేదు అన్న కోస్టల్ ఏరియాస్లో ఉంటారు, వేరే రీజన్స్కి వాళ్ళకి ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ట్యూబ్స్ ప్రాబ్లమ్స్, ట్యూబల్ ప్రాబ్లమ్స్ చూసినట్టయితే ట్యూబ్లో ఇన్ఫెక్షన్ రావడానికి ఒకటి ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్. మనకు క్షయవ్యాధి ఛాతికి ఎక్కువగా మనకు తెలిసింది, లంగ్స్కి ఎఫెక్టే ఎక్కువగా తెలుసు. కానీ టీబీ ఇన్ఫెక్షన్ అనేది మల్టిపుల్ సైట్స్ ఎఫెక్ట్ చేయొచ్చు బాడీలో. మన స్పైన్ వెన్నుముక్కను ఎఫెక్ట్ చేయొచ్చు, ఇంటెస్టైన్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు, నీ జాయింట్స్ బోన్స్ దగ్గర ఎఫెక్ట్ చేయొచ్చు. సో ఇలా మల్టిపుల్ సైట్స్ బ్లడ్ ద్వారా ఆ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మన లంగ్స్ ఫోకస్ కావచ్చు, ఏదైనా ప్రైమరీ ఫోకస్ నుంచి బ్లడ్ ద్వారా వెళ్ళి గర్భసంచి చేరుకున్నట్టయితే మ్యాక్సిమం ఎఫెక్ట్ అయ్యేది ట్యూబ్స్. సో ట్యూబ్స్లో లైనింగ్ 90% కంటే ఎక్కువ కేసెస్లో టీబీ ఎఫెక్ట్ చేయగలదు. సో చేసినప్పుడు ఏమవుతుందంటే అది హీల్ అయ్యేటప్పుడు, మనకి ఎలా అయితే దెబ్బ తగిలినప్పుడు అది గాయం హీల్ అయ్యేటప్పుడు స్కార్ ఫామ్ అవుతుందో, సో అక్కడ కూడా ఆ లైనింగ్ బాగా దెబ్బతిని స్కార్ ఫామ్ అయిపోయి ఫైబ్రోసిస్ అయిపోయి ట్యూబల్ బ్లాక్ అన్నది ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో దిస్ ఇస్ టీబీ ఇన్ఫెక్షన్. ఇవి కాకుండా వేరే ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయండి, సర్టన్ బ్యాక్టీరియల్, అవి కూడా ఇన్ఫెక్షన్స్కి దారి తీయచ్చు. డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, విజయ్ గారు హైదరాబాద్ నుంచి. హలో హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి సార్. మేడం మా ఫ్రెండ్కి 5 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే. ఆయనకు ఇంకా పిల్లలు రాలేదు. చూపించుకున్నారా అండి ఎక్కడన్నా? ఎక్కడ చూపించుకోలేదు, చూపించుకున్నా అన్నాడు. ఓకే. ఇంకా అసలు కాజ్ ఏంటి అవన్నీ రూల్ అవుట్ అవ్వలేదండి. మీరు వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వగలిగితే, ఎందుకంటే 5 years అంటున్నారు, మామూలుగా అయితే 1 year వరకు వెయిట్ చేయమంటాము ప్లాన్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ. అంటే ఎటువంటి కాంట్రసెప్షన్, కాండమ్స్ కానీ ఎటువంటి ప్రొటెక్షన్ మెజర్స్, ప్రివెన్షన్ మెజర్స్ వాడకుండా 1 year వరకు కూడా ప్రెగ్నెన్సీ కలగలేదంటే ఒకసారి కన్సల్ట్ అవ్వమనే చెప్తాము. సో కన్సల్ట్ అయితే కనీసం వైఫ్లో ఒక స్కాన్ చేసి గర్భసంచి అండాశయాల్ని చూసుకొని భర్తలో కూడా కణాల పరీక్ష చేసుకుంటారు. చేసుకున్నాక ఇవి రెండు బాగుంటే థర్డ్ ఇన్వెస్టిగేషన్ బేస్ లైన్లోనే వస్తుంది. సో బేసిక్ ఇన్వెస్టిగేషన్లో పార్ట్గా తన ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా కూడా టెస్ట్ చేసుకుంటారండి. ఈ 3 బాగున్నట్టయితే ట్యాబ్లెట్లతో, చాలా వెరీ బేసిక్ ట్రీట్మెంట్తో వాళ్ళు అనదర్ 5 to 6 months వరకు ట్రై చేయొచ్చు. అదర్వైజ్ ఏమైనా ప్రాబ్లం బయటపడింది అంటే డెఫినెట్గా అది కరెక్ట్ చేసుకుంటే మేబీ ఛాన్సెస్ ఆఫ్ స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డాక్టర్, మీ దగ్గరికి ఎవరైతే క్లయింట్ వస్తారో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు, అంటే వాళ్ళకి డైరెక్ట్ ట్రీట్మెంట్కి వెళ్తారా? అంటే ఎలాంటి సజెస్ట్ చేస్తూ ఉంటారు? వచ్చిన వెంటనే ముందు మాకు హిస్టరీ టేకింగ్ అని ఉంటుందండి. అంటే యాజ్ సూన్ యాజ్ ద ఎంటర్ వాళ్ళ హిస్టరీ, మ్యారేజ్ ఎంత టైం అవుతుంది, ఎంత టైం నుంచి ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంది. సమ్ టైమ్స్ వాళ్ళు చదువుకుంటుంటారు, వేరే సిటీస్లో ఉంటారు, సేమ్ ప్లేస్లో ఉండకపోవచ్చు. సో ఎగ్జాక్ట్గా వాళ్ళ టైం ఫ్రేమ్ ఎప్పటి నుంచి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, వాళ్ళ తను ప్యూబర్టీ ఫస్ట్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఏజ్లో స్టార్ట్ అయింది, వాళ్ళ సైకిల్స్ ఎలా ఉన్నాయి, రెగ్యులర్గా ఉన్నాయా లేదా, వేరే కోఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్స్, థైరాయిడ్ ప్రాబ్లము, బీపీ, షుగర్, ఆస్తమా, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలాంటివి ఏమైనా కోఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పాస్ట్లో ఏమన్నా ఆపరేషన్స్ ఏమైనా జరిగాయా, ప్రీవియస్గా ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా, ఇవన్నీ మేము చూసుకుంటాం. అదే సేమ్ డీటెయిల్డ్ హిస్టరీ మెన్లో కూడా అడగడం జరుగుతుంది. స్మోకింగ్ అలవాటు, డ్రింకింగ్ అలవాటు, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. అయిన తర్వాత బోత్ సైడ్స్ వాళ్ళ వెయిట్, హైట్, బిఎంఐ ఏంటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్, వాళ్ళ హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా, ఓవర్ వెయిట్ రేంజ్లో ఉన్నారా, ఇవన్నీ కూడా అన్నీ గ్యాదర్ చేసుకుంటాం. లోకల్ ఎగ్జామినేషన్, క్లినికల్ ఎగ్జామినేషన్, ఇవన్నీ చేశాక ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా ఆ 3 టెస్ట్స్ అయితే చేసుకుంటాము. వైఫ్కి ట్రాన్స్వెజైనల్ స్కాన్ ప్రిఫరబుల్లీ. ఇప్పుడు స్కాన్ 2 రకాలుగా చేయొచ్చు, పొట్ట మీద నుంచి చేయొచ్చు అబ్డామినల్ స్కాన్, లేదా ఇంటర్నల్ స్కాన్ ట్రాన్స్వెజైనల్ అంటాం.
ఎక్కువగా మేము ట్రాన్స్వెజైనల్ ప్రిఫర్ చేస్తాం. రీజన్ ఏంటి అంటే ఓవరీలో ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయి, వాటి సైజెస్ ఏవి, ఇవన్నీ కూడా మనకు ఇంటర్నల్ స్కాన్లో బెటర్ యాక్యురసీలో తెలుస్తుంది దెన్ అబ్డామినల్ స్కాన్. సో ఇది కాకుండా లేడీకి ట్యూబ్స్ స్కాన్లో మనం చూడలేము, అందుకని ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అన్న టెస్ట్ మేము వేరుగా చేస్తాము అన్న డిఫరెంట్ డే. అండ్ హస్బెండ్ సైడ్ నుంచి సిమెన్ అనాలిసిస్, ఒక వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ సిమెన్ అనాలిసిస్, వీర్యకణాల పరీక్ష చేస్తాము, దానికి ఇన్స్ట్రక్షన్స్ చెప్పి ఈ 3 కనుక బాగున్నట్టయితే ఓవ్యులేషన్ ఇండక్షన్ అనే ట్రీట్మెంట్తో మొదలు పెడతాం. దీంట్లో భాగంగా టాబ్లెట్స్ ఇచ్చి తన ఎగ్ పెరుగుతుందా లేదా స్కాన్లో మానిటర్ చేసుకుంటూ వాళ్ళకి ఏ డేస్ బెస్ట్ టైమో కలిసి ట్రై చేయడానికి అడ్వైస్ చేస్తూ సపోర్ట్ మెడికేషన్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. డాక్టర్ మరో కాలర్ ఉన్నారు, విజయ గారు హైదరాబాద్ నుంచి. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు 5th మంత్ మేడం అడినోమయోసిస్ అన్నారు. ఓకే అండి. డైట్ తీసుకోవాలి వల్ల నాకు ఈ యాంకిల్స్ దగ్గర స్వెల్లింగ్ వస్తుంది మేడం. ఓకే అప్పుడప్పుడు స్పాటింగ్ లైట్గా కనిపిస్తుంది. ఓకే అండి. సో 5th మంత్ ప్రెగ్నెన్సీ, అడినోమయోసిస్ ఉందని చెప్పారు, యాంకిల్ దగ్గర స్వెల్లింగ్, స్లైట్ అమౌంట్ ఆఫ్ స్పాటింగ్ కనపడుతుంది అన్నారు, అంతే కదండి? అవును మేడం. ఓకే, బీపీ ఎలా ఉందండి, బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్? బీపీ నార్మలే మేడం. ఓకే, నార్మలే మేడం. నో ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే అండి, 5th మంత్ అంటే ఇంచుమించు ఇంకా బేబీ వెయిట్ అన్నది పెరుగుతూ పోతుంది. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ప్రెగ్నెన్సీ అనేది లిటిల్ హైపర్ కోయాగ్యులబుల్ స్టేట్, బ్లడ్ ఎక్కువ స్లగ్గిష్ ఉంటుంది అనమాట. సో కరెక్ట్గా అది మన లెగ్స్ నుంచి హార్ట్కి వెళ్ళాలంటే అగెయిన్స్ట్ ద గ్రావిటీ క్లైమ్ చేయాలి. ఇది కాకుండా మన యూట్రస్ పెద్దగా పెరగడం వల్ల అది పడుకున్నప్పుడు, ఎగ్జాక్ట్గా పడుకున్నప్పుడు ఏమవుతుందంటే అది వెళ్ళి మన వెనకాల ఇన్ఫీరియర్ వీనా కేవా అని ఒక వెజల్ మీద పడుతుంది ప్రెషర్ పడినప్పుడు మన లెగ్స్ నుంచి రిటర్న్ అవ్వాల్సిన బ్లడ్ కంప్లీట్ అమౌంట్లో హార్ట్కి చేరుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుడు స్లోగా వెళ్ళే పద్ధతిలో లోపల వెజల్స్ నుంచి కొంచెం ఫ్లూయిడ్ బయటకు వచ్చేసి మీకు ఇడిమా లాగా వస్తుంది. మీరు లెగ్స్ని ఎలివేటెడ్ పొజిషన్లో పెడితే ఆటోమేటిక్గా ఒక దిండు అలా పెట్టుకొని ఎలివేటెడ్ పొజిషన్ పెడితే ఐడియల్గా అది తగ్గిపోవాలి, కానీ తగ్గలేదు అనుకోండి అండ్ బీపీ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ నిదానంగా ఫ్లక్చువేషన్ స్టార్ట్ అయ్యాయి అంటే దెన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, సమ్ పెథాలజీ ఏమన్నా ఉంది. ఫిజియలాజికల్ ఎడిమా అంటే కొంచెం రెస్ట్ తర్వాత ఇలా ఎలివేటెడ్ పొజిషన్లో పెట్టుకొని లేచాక మీకు ఎటువంటి ఎడిమా లేదు అంటే ఇది ఫిజియలాజికల్, పర్లేదండి. మామూలుగా చాలా ప్రెగ్నెంట్ లేడీస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యాక్టివిటీ తర్వాత బై ఈవినింగ్ ఆర్ నైట్ టైమ్స్ లైట్ అమౌంట్ ఆఫ్ ఎడిమా కనపడుతుంది, బట్ బై నెక్స్ట్ డే మార్నింగ్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది. బట్ ఇలా లేదు, పర్సిస్ట్ అవుతుంది అంటే మాత్రం మీరు బీపీ రికార్డింగ్స్ పర్సిస్టెంట్గా చూపించుకుంటూ ఉండండి. అండ్ అండ్ అదర్ థింగ్, మీ స్కాన్లో యూట్రైన్ ఆర్టరీ డాప్లర్ అన్నది కూడా మెజర్ చేస్తాం. దీనిలో ఏం చేస్తున్నామంటే మదర్ నుంచి బేబీకి బ్లడ్ ఫ్లో ఎలా వెళ్తుంది, డాప్లర్ సెట్టింగ్స్, యూట్రైన్ ఆర్టరీ, అంబలికల్ ఆర్టరీ, వీటిలో ఏమైనా రెసిస్టెన్స్ ఎక్కువగా ఉందా, ఇవి చూసుకొని రెసిస్టెన్స్ హైగా ఉంది అంటే ఎకోస్ప్రిన్ అనే ఒక టాబ్లెట్ ఎర్లీగా స్టార్ట్ కూడా చేస్తారు. నౌ కమింగ్ టు స్పాటింగ్ పర్ వెజైనా, నా స్పాటింగ్ పీవీని 5th మంత్లో కంప్లీట్గా లైట్గా మనకు తీసుకోలేము. మీరు చూడాల్సింది ప్లాసెంటా లొకేషన్. మీ ప్లాసెంటా మాయ ఏమన్నా కొంచెం కిందికి ఉంది, ప్లాసెంటా ప్రీవియా ఉంటే ఇలాంటి స్పాటింగ్ ఉండొచ్చండి. బట్ అవి లేకుండా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఏమన్నా మీ ఎక్స్టర్నల్ పార్ట్లో ఏమన్నా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇంజరీస్ ఉన్నాయా, లేదా భర్త భార్య కలవడం వల్ల ఏమన్నా ఈ స్పాటింగ్ అవుతుందా, ఇవి మీరు మీ కన్సల్టెంట్తో ఒకసారి లోకల్గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే బెటర్. డాక్టర్, ఐయుఐ ట్రీట్మెంట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఐయుఐ అన్నది ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. నార్మలీ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు వీర్యకణాల శాంపుల్ లేడీ యూట్రస్, మౌత్, సర్విక్స్ దగ్గర వెజైనాలో పడుతుంది. మేము ఏం చేస్తున్నాము అంటే కింద పడే శాంపుల్ని, అటువంటి శాంపుల్ని రాదర్ డైరెక్ట్గా మనం తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్డ్ శాంపుల్ని చిన్న క్యాథెటర్, ఒక ప్లాస్టిక్ ట్యూబ్ లాంటిది ఉంటుందండి, ఆ వెరీ స్టెరైల్ వన్, అటువంటి ట్యూబ్ ద్వారా మనము గర్భసంచి లోపల పైన ఫండస్ రీజన్లో వేస్తాం. ఇలా వేయడం వల్ల న్యాచురల్తో కంపారిజన్లో మనకు 3 అడ్వాంటేజెస్ ఎక్కువగా చూస్తాం. ఒకటి వచ్చేసి గర్భసంచి మూతి సర్విక్స్ అన్నది బైపాస్ చేసి పైన వేస్తున్నాము. ఈ సర్విక్స్లో మ్యూకస్ ఎక్కువ ఉంటుంది, స్టిక్కీ మెటీరియల్, చాలా స్పర్మ్స్ ఇక్కడ ట్రాప్ అయిపోవచ్చు. ఇలాంటి మనం అవాయిడ్ చేయడం వల్ల ఎక్కువ స్పర్మ్స్ మనం ఎగ్గుని రీచ్ అయ్యేలాగా ఫెసిలిటేట్ చేస్తున్నాం. సెకండ్ వచ్చేసి డిస్టెన్స్ తగ్గించేస్తున్నాం. ద ట్రావెల్ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో క్లోజర్ టు ఎగ్ వేస్తున్నాం కాబట్టి డిస్టెన్స్ ఫర్ ద స్పర్మ్స్ బాగా తగ్గిపోతాయి.
థర్డ్ వచ్చేసి శాంపిల్ని యాజ్ ఇట్ ఈస్ మనము డిపాజిట్ చేయకుండా దాన్ని డబుల్ డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫ్యూగేషన్ అన్న మెథడ్కి సబ్జెక్ట్ చేసి అలా ఫ్రాక్షనేట్ అయిన శాంపిల్ని మనం వేస్తాం. ఇలా చేయడంలో ఏం చేస్తున్నామంటే ఆల్ డెడ్ స్పర్మ్స్ డెబ్రీ ఏమున్నాయో అవన్నీ మనం సపరేట్ చేసేస్తాం. ఇవి లేనప్పుడు ఆ శాంపిల్ యూట్రస్ని ఎక్కువగా ఇరిటేట్ చేయదు, సో కాంట్రాక్షన్స్ మనకు తక్కువ ఉంటాయి. వీటన్నిటి 3 రీజన్స్ వల్ల మీకు ఐయుఐలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే నియర్లీ 4 to 5 times బెటర్ ఛాన్స్ ఐయుఐలో మీకు కనపడుతుంది. అంటే ఎలాంటి కండిషన్లో ఉన్న పేషెంట్కి ఐయుఐ సజెస్ట్ చేస్తారు మీరు? ఐయుఐకి ఇండికేషన్స్ వాస్ట్ ఉంటాయండి. దే ఆర్ నాట్ లైక్ అబ్సల్యూట్ ఇండికేషన్స్. అంటే 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అంటే ఐవీఎఫ్కి వెళ్ళమని అంటాం. సో అట్లా ఐయుఐకి అబ్సల్యూట్ ఇండికేషన్స్ ఉండకపోవచ్చు, బట్ జనరలీ ఇండికేషన్స్ వచ్చేసి ఒకటి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అంతా బాగానే ఉంది, ట్యాబ్లెట్లతో ట్రై చేసినప్పటికీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ కలగట్లేదు అంటే నెక్స్ట్ హయ్యర్ స్టెప్ వుడ్ బి ఐయుఐ. ఐవీఎఫ్ లాంటి పెద్ద ట్రీట్మెంట్స్ వెళ్లకుండా ఏదైనా ఇంటర్మీడియట్గా వాళ్ళకి అవైలబుల్ ఉంది అంటే ఐయుఐ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది. సెకండ్ వచ్చేసి సీరో డిస్కార్డెంట్ కపుల్, హస్బెండ్ లేదా వైఫ్ ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంది, ఎయిడ్స్ హెపటైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్, వైల్ ది అదర్ పార్ట్నర్ ఈజ్ నాట్ ఇన్ఫెక్టెడ్. సో ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి న్యాచురల్గా కలిసినప్పుడు ఎంటైర్ సిమెన్ శాంపిల్ పడినప్పుడు రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ హై ఉంటుంది ఒక పార్ట్నర్ నుంచి ఆ నాన్ ఇన్ఫెక్టెడ్ పార్ట్నర్కి. ఈ ఐయుఐలో నేను అన్నట్టు ప్రాసెస్ చేస్తాం కాబట్టి శాంపిల్ని మోస్ట్ ఆఫ్ ది అన్నెసెసరీ వాల్యూమ్ పార్ట్ మనం తగ్గించేసినప్పుడు ఆ వైరల్ లోడ్ ఎక్కువగా దీంట్లో ఉంటుంది. సో రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మనం బాగా తగ్గించవచ్చు. సీరో డిస్కార్డెంట్ కపుల్స్కి హెల్ప్ అవుతుంది. థర్డ్ వచ్చేసి సింగిల్ ట్యూబ్ బ్లాక్. ఎర్లియర్ ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చింది, తీసేశారు, ట్యూబ్లో ఒక సైడ్ బ్లాక్ ఉంది, ఒక సైడ్ ఓపెన్ ఉంది. న్యాచురల్గా వాళ్ళు ట్రై చేసి కావట్లేదు, ఇంకేదైనా హయ్యర్ ట్రీట్మెంట్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉందో ఆ సైడ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఐయుఐ ప్లాన్ చేయొచ్చు. అనదర్ వన్ ఎండోమెట్రియోసిస్ అండ్ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ సబ్ఫర్టిలిటీ. ఇప్పుడు మేల్ ఫ్యాక్టర్ సెమెన్ అనాలిసిస్కి సర్టన్ స్టాండర్డ్స్ పెట్టారు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అది ఆల్ ఓవర్ ద వరల్డ్ సేమ్ నంబర్సే మనం పాటిస్తాం. అది ఫారెన్ పర్సన్ కావచ్చు, ఇండియన్ పర్సన్ కావచ్చు. సో ఆ నంబర్స్ కంటే కొంచెం తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఐడియల్లీ 16 million అండ్ అబవ్ పర్ ఎంఎల్ ఉండాలి అనేది లేటెస్ట్ క్రైటీరియా. లేదు కొంచెం తక్కువ ఉన్నాయి, 12 million per ml, 13 million per ml, 10 to 16 రేంజ్ మధ్యలో ఉన్నాయి. మరీ తక్కువ లేదు, అట్లని నార్మల్ రేంజ్లో లేవు. ఇటువంటి కేసెస్లో ఐయుఐ కొంచెం హెల్ప్ అవ్వచ్చు. నేను అన్నట్టు ఎక్కువ ఫ్రాక్షన్ని పైన డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ప్రాబబ్లీ న్యాచురల్గా రాని కేసెస్లో ఐయుఐ వాళ్ళకు ప్రెగ్నెన్సీని తీసుకురావడానికి అవకాశం ఉండొచ్చు. డాక్టర్, ఐయుఐ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? ఐయుఐ సక్సెస్ రేట్ అనేది 15% to 20% అంటామండి. 15 to 20% దాన్ని మనం నంబర్స్గా ట్రాన్స్లేట్ చేస్తే ఈజియర్ టర్మ్స్ టు అండర్స్టాండ్. ఇప్పుడు 10 couples మనం ఐయుఐ చేస్తున్నామంటే 1 or 2 couples ఆర్ గెటింగ్ ప్రెగ్నెంట్ అంతే. ఇట్ ఈస్ వెరీ లో ఐడియలీ, బట్ గుడ్ ఎనఫ్ సక్సెస్ రేట్స్. ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ మాట్లాడితే ఏమవుతుందంటే మీకు ఆల్మోస్ట్ ఒక 100 couples ట్రై చేస్తున్నారు పర్ మంత్ ట్యాబ్లెట్లతో, హార్డ్లీ 8 to 10 couples మాత్రమే కన్సీవ్ అవుతారు. సో దాంతో కంపారిజన్లో డెఫినెట్గా ఐయుఐ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ ఛాన్సెస్ ఇస్తుంది మనకి ప్రెగ్నెన్సీ రావడానికి. ఇది ఒక్కటే కాకుండా ఐయుఐకి అదర్ సక్సెస్ రేట్స్ కూడా మాట్లాడతారు. కొంతమంది 25-30% కూడా మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే క్యూమ్యులేటివ్ సక్సెస్ రేట్ గురించి మాట్లాడుతున్నారు. అందరు కపుల్స్ వాళ్ళు ఎవరెవరైతే ఐయుఐలో కన్సీవ్ అయ్యారో వాళ్ళు గ్యాదర్ చేసి సక్సెస్ రేట్ కోట్ చేస్తారు. వాళ్ళు ఎవరు ఫస్ట్ సైకిల్లో సక్సెస్ వచ్చింది, సెకండ్ సైకిల్లో వచ్చింది, థర్డ్ సైకిల్లో వచ్చిందా, ఫిఫ్త్ సైకిల్లో వచ్చిందా అనేది దే డోంట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. సో ఓవరాల్ ఐయుఐలో సక్సెస్ అయిన కపుల్స్ గురించి మాట్లాడతారు. అందుకే క్యూమ్యులేటివ్ సక్సెస్ రేట్ ఇస్ డిఫరెంట్, ఇండివిజువల్ ఐయుఐ సక్సెస్ రేట్ ఇస్ డిఫరెంట్. సో పర్ సైకిల్ సక్సెస్ రేట్ యూజువలీ 15 to 20% ఉండగా ఈ 25 to 30% మనకు థర్డ్ సైకిల్ వరకు ట్రై చేసినప్పుడు టచ్ అవ్వచ్చు. అంటే థర్డ్ సైకిల్ వరకు ట్రై చేస్తే ఏదో ఒక సైకిల్లో కపుల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు 25 to 30% ఉన్నాయి అని అర్థం. థర్డ్ సైకిల్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాని కేసెస్లో మనం కంటిన్యూ చేసుకుంటూ పోకుండా, ఎందుకంటే తర్వాత ఐయుఐ సైకిల్స్లో సక్సెస్ రేట్స్ పడిపోవడం కనపడ్డాయి, అందుకనే బ్లైండ్గా ఫార్వర్డ్ వెళ్లకుండా విత్ ఐయుఐస్ ఏదో ఒక రీచెక్ పాయింట్ ఉండాలి. వెనక్కి వచ్చి రీఅసెస్ ఫర్ లాపరోస్కోపీ చేసి ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, పొజిషన్స్ అవి అన్నా చూసుకొని అన్నా ఫర్దర్ ఐయుఐస్ అటెంప్ట్ చేయాలి. లేదు మీరు అటువంటి ఐయుఐస్ ఇంకా ఫర్దర్ వెళ్ళాలని అనుకోవట్లేదు, ఆర్ ఈవెన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ లైక్ లాపరోస్కోపీ ఇప్పుడు వెళ్ళాలని అనుకోవట్లేదు అంటే ఆల్టర్నేటివ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. వేర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఐయుఐతో కంపారిజన్లో వే బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయి. ఎందుకంటే ఐయుఐలో మనకు చాలా ఫ్యాక్టర్స్ కనపడవు,
ఎగ్ ట్యూబ్లోకి ఎంటర్ అయిందా లేదా అన్నది, లేదా ట్యూబ్ డిపాజిట్ చేసిన స్పర్మ్స్ అట్లీస్ట్ ఒక్క స్పర్మ్ అన్న ఎగ్ వరకు రీచ్ అవుతుందా, లోపల ఫర్టిలైజేషన్ కలయిక జరుగుతుందా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకు కనపడవు కాబట్టి ఐయుఐలో సక్సెస్ రేట్ అంతే ఉంటుంది. వైల్ ఐవీఎఫ్లో మన ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్ ఆ ఫర్టిలైజేషన్, ఆ కలయిక స్టెప్, ఎంబ్రియో తయారు కావడం అవన్నీ మనం చూడగలము. తయారైన ఎంబ్రియోస్ తన యూట్రస్లో డిపాజిట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ రేట్ వే బెటర్ ఉంటాయి. డాక్టర్ ఇప్పుడే మీరు అన్నారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 10 కపుల్స్ తీసుకుంటే దాంట్లో 1 or 2 కపుల్స్ మాత్రమే ఐయుఐలో 100% సక్సెస్ రేట్ వస్తుంది అనేసి. అంటే మిగిలిన వాళ్ళకి రావట్లేదంటే సమ్వేర్ ఎక్కడో ఫెయిల్యూర్ అనేది అయితే జరుగుతుంది. అంటే పేషెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్కి ఎలాంటి కేర్ తీసుకుంటే 100% సక్సెస్ రేట్ వస్తుంది అంటారు? యాక్చువల్లీ ఇప్పుడు 100% అనేది అయితే అన్ఫార్చునేట్లీ ఫీల్డ్స్లో ఎక్కడా లేదని, నాట్ ఓన్లీ హియర్, అబ్రాడ్ కానీ, ఇన్ఫాక్ట్ ఈవెన్ ఎంబ్రియోన్ టెస్ట్ చేసుకొని పెట్టుకున్నా, ఈవెన్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అడాప్ట్ చేసినా కూడా. కానీ ఖచ్చితంగా మనము ఈ రీఅసెస్ చేసుకోగలిగితే ఏమన్నా ఉన్నాయా, వాట్ ఎల్స్ కెన్ వీ డూ ఇన్ ద నెక్స్ట్ స్టెప్స్. నో స్మాల్ థింగ్స్ దట్ వీ కెన్ అటెంప్ట్. ఐయుఐ ఒక సైకిల్ ఫెయిల్ అయింది, గో బ్యాక్ అగైన్, లుక్ ఎట్ దేర్ హిస్టరీ, ఏమేమి ఉన్నాయి, వేరే ఏమైనా ఫీచర్స్, వాట్ కుడ్ బి ద రీజన్ ఫెయిల్ అవ్వడానికి. ఎక్కువగా మేము సిమెన్ అనాలిసిస్, ఫస్ట్ సిమెన్ శాంపుల్ చూసుకుంటాం. ఆ రోజు డిపాజిట్ చేసిన శాంపుల్, ప్రీ వాష్, పోస్ట్ వాష్ అన్నవి పారామీటర్స్ ఇస్తాం. ఇచ్చిన శాంపుల్ ఎలా ఉంది, ప్రాసెస్ చేసిన తర్వాత ఫైనల్గా డిపాజిట్ చేస్తున్న శాంపుల్ ఎలా ఉంది, క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ. సో అవి మళ్ళీ విజిట్ చేసి బాగానే ఉన్నాయా లేదా, లేదా ఏమైనా చిన్నగా మనం కాంప్రమైజ్ చేసుకొని పర్లేదండి కొంచెం తక్కువ ఉన్నా వీ కెన్ డూ దిస్ ఐయుఐ అని వెళ్ళామా, సో అది మనం మాట్లాడుకోవాలి. సెకండ్ వచ్చేసి తన ఎండోమెట్రియం, గర్భసంచి పొర అడిక్వేట్గా ఉండేనా లేదా, 7 mm అండ్ అబవ్ ఉందా, లోపల ఏమైనా ఫ్లూయిడ్ ఉందా, ప్యాటర్న్ ఏమైనా ఉందా, హౌ వాజ్ ద బ్లడ్ ఫ్లో, ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ద ఫాలికల్, ప్రాపర్ రప్చర్ చూసుకున్నారా లేదా. మెనీ సెంటర్స్ ఏమవుతుందంటే ఎగ్ పెరిగింది, రెడీగా ఉన్నారు ఐయుఐకి, ట్రిగర్ ఇచ్చేసి ఆ రోజు ఐయుఐ చేసేస్తారు. దే మైట్ నాట్ చెక్ ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది సమ్టైమ్స్ మిస్ అవుట్ అవ్వచ్చు. సో ఎగ్ రిలీజ్ అయిందా లేదా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యూ లేడీస్లో ఆ ఫాలికల్ మరీ పెద్దగా పెరిగిపోతుంది, 20-30 mm వెళ్ళిపోతుంది, ఎగ్ ఏమో లోపల ట్రాప్ అయిపోయి బయట కూడా బ్రేక్ అవ్వదు. మనం అది చూసుకోకుండా ఐయుఐ చేసేసామనుకోండి, ఇటువంటి కండిషన్ని ల్యూటినైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్ సిండ్రోమ్ అంటాం. ఇట్ ఈస్ నాట్ జీరో ఛాన్సెస్, బట్ డెఫినెట్గా మనం కోడ్ చేసిన ఛాన్సెస్ కంటే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఐయుఐలో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి. నెక్స్ట్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకొని ఉంటాము, కానీ వాటి అదర్ ఫ్యాక్టర్స్, ట్యూబల్ ఫంక్షన్స్ ఇవన్నీ మనకు తెలియదు. అండ్ స్పర్మ్ కూడా మనం ఓన్లీ కౌంట్స్, కదలిక చూసుకున్నాం. ఇంకా వెళ్తూ పోతే వాళ్ళకు కూడా ఎన్నో టెస్ట్ ఉంటాయి, లైక్ స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్. ఇచ్చిన శాంపుల్లో ఇంత పర్సంటేజ్ కదలిక ఉంటే ఎంత టైం వరకు కదులుతున్నాయి, ఫర్ 4 hours, 24 hours లేటర్ ఎన్ని మొటైలు ఉన్నాయి, లేదా అన్ని చనిపోతున్నాయా విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 hour. సో స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్. ఇంకొకటి స్పర్మ్ డిఎఫ్ఐ అని ఉంటుంది, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. ప్రతి స్పర్మ్లో జెనెటిక్ మెటీరియల్లో బ్రేక్స్ కొంతమంది మెన్లో ఎక్కువగా ఉంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో మిస్క్యారేజ్, సక్సెస్ అయినా కూడా మిస్క్యారేజెస్ కూడా ఎక్కువగా దారితీస్తుంటే కూడా ఈ డిఎఫ్ఐ టెస్ట్ చేసుకొని నెక్స్ట్ ఐయుఐని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్, ఐయుఐ ట్రీట్మెంట్కి ఏజ్ లిమిట్ అనేది ఏదైనా ఉందా? ఐయుఐ ఏజ్ వచ్చేసి ఏఆర్టీ ట్రీట్మెంట్ కింద వస్తుందండి. మామూలు ట్యాబ్లెట్స్ మనం ఇచ్చి ఎగ్ గ్రోత్ తెప్పిస్తే దాన్ని కంప్లీట్గా మనం ఏఆర్టీ కింద చూడము. ఏఆర్టీ ట్రీట్మెంట్ స్పెసిఫికలీ టాక్ అబౌట్ ఐయుఐ అండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. సో ఈ రెండు ట్రీట్మెంట్స్కి ఏజ్ స్పెసిఫికేషన్ ఉంది. లేడీ వయసు కనీసం 21 కంప్లీటెడ్ ఉండాలి అండ్ 50 లోపల ఉండాలి, అండ్ హస్బెండ్ 21 కంప్లీటెడ్ అండ్ 55 లోపల ఉండాలండి. ఇప్పుడు 21 కంటే తక్కువ ఏజ్, బికాజ్ లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఇండియాలో లేడీస్కి 18 years. సో 18 to 21 మధ్యలో వచ్చినప్పటికీ ఈ ట్రీట్మెంట్ మనం వాళ్ళకి ఇవ్వలేము, చేయలేము. ఓన్లీ టాబ్లెట్స్ ఇచ్చి ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. డాక్టర్, ఎవరైతే ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారో వారికి సొల్యూషన్స్ చెప్పినందుకు అండ్ ఐయుఐ ట్రీట్మెంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే విత్ us.